యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరు మా అత్తయ్య గారి స్నేహితురాళ్ళు. మీరు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. మాకున్న ఆస్తిలో 5 కోట్లు లెక్క కాదు. ప్రాణం పోయినా మా పిన్ని తప్పు చేయదు. మా ఫ్యామిలీ మ్యాటర్లో మీ ఇన్వాల్వ్మెంట్ వద్దు. మేం తేల్చుకోగలం. బోనా, ఇటువంటి వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? మనల్ని ఇన్వైట్ చేసింది పని కట్టుకొని మనల్ని ఇన్సల్ట్ చేయటానికా? ఇప్పుడే నాకు అర్థమైంది ప్రసాద్. వీళ్ళు నన్నే అనుమానించి అవమానిస్తున్నారు. పద ప్రసాద్, ఈ క్లబ్ వద్దు, మెంబర్షిప్ వద్దు. పదండి. ఆగు భువనా. 5 కోట్లు ఇచ్చి వెళ్ళు. 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 మేము నీకు ఒరిజినల్ నోట్లు ఇస్తే నువ్వు మాకు నకిలీ నోట్లు ఇచ్చావు. ఈ దొంగ నోట్లు మేమేం చేసుకోవాలి? మీరు నాకు ఇచ్చినట్లు అలాగే మీకు తిరిగిచ్చాను. ఇవి అసలు నోట్లో దొంగ నోట్లో నాకు తెలీదు. ఏంటి భువనా, తెలివిగా 5 కోట్లు కొట్టేసి డ్రామాలు ఆడుతున్నావా? మర్యాదగా డబ్బులిచ్చి వెళ్ళు, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. దీపు, కారులో చెక్ బుక్ తీసుకొని రా. ప్రసాద్, 5 కోట్ల చెక్ రాసి వీళ్ళ మోహన పడే. నో, నేనివ్వను. ప్రసాద్, ఇది నా ప్రెస్టీజియస్ ఇష్యూ. అందుకే డబ్బు ఇవ్వను అంటున్నాను. డబ్బు గనకిస్తే మనం తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడు మన పరువు మర్యాద పోతుంది. చెయ్యని తప్పుకు నిన్ను దోషం చేయటం నాకు ఇష్టం లేదు. అయితే డబ్బులు ఇవ్వరన్నమాట. పోలీసులు పిలవమంటారా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి, కోర్టులోనే తేల్చుకుందాం. ఇక్కడే సెటిల్ చేసుకునేదానికి పోలీసులు కోర్టు దాకా ఎందుకు ప్రసాద్? అంటే నువ్వు అసలు నోట్లు దాచేసి దొంగ నోట్లు ఇక్కడికి తీసుకొచ్చావా? లేదు, నాకు అసలేం తెలీదు. నిన్న వాళ్ళిచ్చింది అలాగే తీసుకొచ్చాను. రేపు ఇదే కోర్టులో ప్రూవ్ చేస్తాను. వీళ్ల మీద పరువు నష్టం దావా వేస్తాను. మనల్ని అవమానించిన దానికి వీళ్ళకి సరైన బుద్ధి చెప్తాను. పద వెళ్దాం. ఇందుకే అంత డబ్బు మన ఇంట్లో పెట్టద్దు అన్నాను. ఇప్పుడేమైంది? నీ స్నేహితురాళ్లే నిన్ను దొంగని చేశారు. నువ్వు తప్పు చేసావు ప్రసాద్. ఆ ముష్టి 5 కోట్లు వాళ్ళ మొహాన్ని విసిరొచ్చుంటే తలెత్తుకొని వచ్చేవాళ్ళం. తల ఎత్తుకొని కాదు, తల మీద నింద మోసుకుని వచ్చి ఉండేవాళ్ళం. నువ్వు 5 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు. నేను నీ పరువు గౌరవం గురించి ఆలోచిస్తున్నాను. అది అర్థం చేసుకో. అయినా రాత్రికి రాత్రి ఆ డబ్బు ఎలా మాయమైంది? ఒరిజినల్ కరెన్సీ ప్లేస్లో ఫేక్ కరెన్సీ ఎలా వచ్చింది? వాళ్ళేమో డబ్బు బ్యాంకు నుంచి తీసుకొచ్చామంటున్నారు. నువ్వేమో వాళ్ళు ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగానే వాళ్ళకి తిరిగి ఇచ్చేశానంటున్నావు. తేడా ఎక్కడ జరిగింది? ఏం జరిగిందండి? ఎందుకు అరుస్తున్నారు?
ఈ భువన చేసే ప్రాబ్లమ్స్ వల్ల నాకు విసుగొచ్చేస్తుంది. ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు ఇంకా కొత్తవి క్రియేట్ చేస్తుంది. ఏ పని చేసేటప్పుడైనా కాస్త ఆలోచించి చేయాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. నీ వల్ల నాకు తలనొప్పి వస్తుంది. చిచ్చే ఏమైంది పూనా? ఏ ముహూర్తాన మీ కోడల్ని ఈ ఇంటికి తీసుకొచ్చావో గాని అక్కడి నుంచి నాకు దరిద్రం పట్టుకుంది. ఆ శని మహాతల్లి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మాటలు జాగ్రత్త పిన్ని. మీరు తప్పు చేసి దివ్యనెందుకు అంటున్నారు? బాబు, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళని ఊరికే అంటారు కదా హర్షబాబు. అదే మాట మేము అనగలం మావయ్య. దివ్యలాగే మీ అమ్మాయి కూడా ఈ ఇంటి కోడలు. దివ్య సాక్షాత్తు లక్ష్మీదేవి. డబ్బులో పుట్టి పెరిగింది. తనను చూస్తే అదృష్టానికి కూడా అసూయ పుడుతుంది. అందుకేనా హర్షబాబు గీత దాటొచ్చి మా నుదిటి రాతని మార్చారు? అసలు మీ ఉద్దేశం ఏంటత్తయ్య? ఆ దొంగ నోట్లు మేం మార్చామనా? మమ్మల్ని ఏ మార్చి గీత దాటడం మీకు అలవాటే కదమ్మా. చూడండి, మా ఆయన ఒకసారి చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. డబ్బులు కొట్టేసే కర్మ మాకేం పట్టలేదు. మరి డబ్బులు ఎలా మారిపోయావునా? మాకేం తెలుసు? డబ్బులు పెట్టింది మీ పోర్షన్లో, మీ రూమ్లో. అందరికి కనిపించేలా హాల్లో పెట్టారా ఏంటి? ఇంట్లో డబ్బులున్నట్టు మీకు తెలుసు కదా బావగారు. అయితే మాత్రం కొట్టేస్తామా? మేమెలా కనిపిస్తున్నాం మీకు అసలు? అమ్మా, దొరికే వరకు అందరూ దొరలేనమ్మా. దొరికిన తర్వాతే దొంగలు. ఆ దొంగలెవరో త్వరలోనే దొరుకుతారు మావయ్య. తప్పించుకోలేరు. ఆ దేవుడి నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేరు. ఈ రోజు నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. భువనేశ్వర్ అంటే ఎవరు? నేనే. మనీ ఫ్రాడ్ చేశారని మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. బావగారు, బావగారు, సిస్టర్ని అరెస్ట్ చేస్తారట బావగారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వండి. ప్రసాద్, భువన, నువ్వు పోలీసులతో వెళ్ళు. కోర్టులో చూసుకుందాం. అదేంటి డాడ్, మామ్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఆపలేరా? ఆపలేం చిన్నబాబు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అరెస్ట్ కంపల్సరీ. భువన స్టేషన్కి వెళ్తే మన పరువు పోతుందండి. ఏదో ఒకటి చేయండి. కోర్టులో తప్ప ఇక్కడ నేనేమీ చేయలేను సుమిత్ర. ఈ పోలీసులకి లంచం ఇస్తే వదిలేస్తారు కదా మామయ్య. కుమారి, ఏం మాట్లాడుతున్నావు? లంచం ఇవ్వటం ఏమిటి? తెలిసే మాట్లాడుతున్నావా? క్షమించండి అన్నయ్య గారు, తనేదో చిన్నపిల్ల, తెలియక మాట్లాడింది. ప్రసాద్, నన్ను స్టేషన్కి పంపిస్తావా? నువ్వు తప్పు చేయనప్పుడు ధైర్యంగా వెళ్ళి భువన. ఇదొక ఫార్మాలిటీ మాత్రమే. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఎస్ఐ గారు. అలాగే సార్. మేడం ప్లీజ్. కానిస్టేబుల్స్ తీసుకురండి.
అమ్మయ్యా, 5 కోట్లు అసలైన నోట్లు బొంతలో భద్రంగా ఉన్నాయి. ఏం భద్రమో ఏమో, నాకు భయమేస్తుందయ్యా. దొరికిపోతే మన గతి శ్రీకృష్ణ జన్మస్థానమే. అవునన్నా, అసలే మామయ్య గారి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది. దొరికితే మనల్ని పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి పడేస్తారు. ఆ గన్ను గుర్తు చేకే బాబు, దాన్ని తలుచుకుంటూనే నాకు వణుకొస్తుంది. అసలు నోట్ల స్థానంలో నకిలీ నోట్లు ఉన్నాయని తెలిసాక గుట్టు చప్పుడు కాకుండా బావగారు డబ్బులిచ్చి సెటిల్మెంట్ చేస్తారు అనుకున్నాను. కానీ పోలీసులు వస్తారని, వియ్యపురాల్ని అరెస్ట్ చేస్తారని, వ్యవహారం ఇంత దాకా వెళ్తుందని నేను అస్సలు అనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? కనిపెట్టాలండి. ఆ డబ్బులు ఎవరు మార్చారో కనిపెట్టి చిన్నత్తయ్యని సేవ్ చేయాలి. ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే దివ్య. బయట వాళ్ళెవరూ చేయలేదు. ఏడుకొండలు బాబాయ్ ఏమైనా? వాళ్ళ మీదే నాకు డౌట్గా ఉంది. పిన్ని అలాంటిది కాదు. దీపు అంత పెద్ద తప్పు చేయడు. ఒకవేళ దేవుడే కానీ తన మనుషులతో చేయించే అవకాశం ఉంటుందా? ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఏడుకొండల మామయ్య వాళ్ళు కూడా కాకపోతే ఇది ఖచ్చితంగా దేవుడయ్యే పని అయి ఉంటుంది. ఖచ్చితంగా మొదటి అనుమానం మన మీదే వస్తుంది. అందుకని మనం ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కళ్ళల్లో భయం కనిపించకూడదు, మన మాటల్లో కంగారు వినిపించకూడదు, మన నడకలో తొట్టుపాటు ఉండకూడదు. అర్థమైందా? ఏంటంకుల్ మీరు చేస్తున్న పని? మీరు ఇలా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదా ఆంటీ? అట్లీస్ట్ నువ్వైనా ఇలా చేయకుండా ఉండాల్సింది కుమారి. నా తప్పే లేదండి. నేను నుంచి వద్దనే చెప్తున్నాను. వినకుండా మా అమ్మ నాన్నే. మా మామ ఏ తప్పు చేయలేదు, చెయ్యరు కూడా. ఎవరో దొంగ నోట్లు మార్చి పెడితే మీరెందుకు సిగ్గుపడి రూమ్లో దాక్కోవటం? అల్లుడు గారు వినలేదా ఏంటి? పోలీసులు వచ్చి మామని స్టేషన్కి తీసుకెళ్ళాక మీరు రూమ్లోకి రావడం నేను చూశాను. అంటే మా మీద మీకు అనుమానం లేదా అల్లుడు గారు? ఎందుకుంటే అలాంటి? మీరేమన్నా పరాయి వాళ్ళ? మా సొంత వాళ్లే కదా. మీరు దేనికి సిగ్గుపడకండి, కంగారు పడకండి, బాధపడకండి, భయపడకండి. మా మామ ఏ తప్పు చేయలేదు. మీకు నేనున్నాను. మా ఆయన బంగారం. ఏంటాంటీ ఇలా చేశారు? మా అత్తయ్యపై కేసు ఎందుకు పెట్టారు? కేసు పెట్టక బొట్టు పెట్టి హారతి ఇవ్వమంటావా? కాదు, మా అత్తయ్య ఎలాంటి వారో మీకు తెలుసు కదా. బాగా తెలుసమ్మా. ఇలాంటి దొంగ మనిషిని ఇప్పుడే తెలిసింది. మీరు పొరపడుతున్నారు. మా అత్తయ్య దొంగ కాదండి. అవును, మంచిదని ఇన్నాళ్ళు పొరపాటు పడ్డాం. ఏమండి, ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్షిప్ లో మీరు అవన్నీ అర్థం చేసుకుంది ఇంతేనా? ఏదైనా మాటలతో పరిష్కారం చేసుకోవాలి కానీ కేసులు పెట్టి కోర్టు దాకా వెళ్తారా? మా డబ్బు మాకిచ్చేస్తే మేమెందుకు కేసు పెడతాం? సింగిల్ రూపాయి కూడా ఇవ్వనని మీ మావయ్య పౌరుషంగా తెగేసి చెప్పాడు కదా. డబ్బులిస్తే మా అత్తయ్య తప్పు చేసినట్టు అవుతుందని మా మావయ్య గారు అనుకున్నారు. మరి మా డబ్బుల పరిస్థితి ఏంటమ్మా? 1-2 5 కోట్లు ఎవరిస్తారు? పోనీ నువ్విస్తావా? మాకెవరిచ్చినా ఒకటే. కాదంటీ, నేను డబ్బులు ఇచ్చినా సరే మా అత్తయ్య తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది. ప్లీజ్ అండి, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. తప్పు ఎక్కడ జరుగుతుందో కనుక్కుందాం.
మీ డబ్బులు ఎక్కడికి పోవు. డబ్బులు ఎక్కడికి పోయాయో కనుక్కుందామనే కేసు పెట్టామమ్మా. కోర్టుకు వెళ్తే గాని మా డబ్బులు మాకు రావు. అది కాదండి. అయినా కందకు లేని బాధ కత్తిపీటకెందుకని మీ అత్తయ్యకి లేని బాధ నీకెందుకమ్మా? వాళ్ళు నాకు అమ్మా నాన్నలతో సమానమండి. మరి నీకు వాళ్ళకి గొడవలు అవుతున్నాయని విన్నావు, మరి దాని మాట ఏంటి? గొడవలు లేకుండా ఏ కుటుంబం ఉంటుంది చెప్పండి మీరే. మరి ఇంటి మధ్యలో అడ్డగీతలు గీసుకునే గొడవలు మాకైతే లేవమ్మా. నీకు చేతనైతే ముందు ఆ అడ్డగీతని చెరిపేయమ్మా, ఆ తర్వాత వచ్చి మాకు సలహాలు ఇవ్వు. చెరిపేస్తానండి. ఖచ్చితంగా అడ్డగీతని త్వరలోనే చెరిపేస్తాను. అదంతా వేరే విషయం. కోర్టు దాకా వెళ్తే మా ఇంటి పరువు పోతుంది. అనవసరంగా అందరి నోళ్లలో నానాలి. తప్పు చేశాక శిక్ష తప్పదుగా. ఆంటీ, నాకు తెలిసి మా అత్తయ్య అసలు తప్పు చెయ్యరు. రేపు మా అత్తయ్య తప్పు లేదు అని తెలిసాక రేపు ఖచ్చితంగా మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మీ ఫ్రెండ్షిప్ కూడా చెడిపోతుంది. అర్థం చేసుకోండి. డబ్బులు మారిపోయినప్పుడే మా ఫ్రెండ్షిప్ మారిపోయింది. నువ్వే చూసావుగా మీ అత్తయ్య మామయ్యలు మమ్మల్ని ఎలా మాట్లాడారో. వాళ్ళకి అంత పౌరుషం ఉన్నప్పుడు మాకేంటి? అది కాదండి, మీరు వెళ్ళమ్మా. ఏదైనా ఉంటే మీ అత్త మామలకు చెప్పుకో. ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి వచ్చింది. వెళ్ళవమ్మా. ఎస్ఐ గారు నమస్తే సార్, కూర్చోండి. పర్లేదండి, నా వైఫ్ స్టేషన్ బెయిల్ని ప్రాసెస్ చేయటం కోసం వచ్చాను. సారీ సార్, కేవలం మనీ ఫ్రాడ్ కేసు మాత్రమే కాదు, ఫేక్ కరెన్సీ యూజ్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసు సార్ ఇది. జడ్జి గారు కూడా బెయిల్ ఇవ్వరు. ఐ నో, బట్ తను ఒక స్త్రీ. కేసు కోర్టుకు వెళ్లేలోపు తన్ని సెల్లో ఎలా ఉంచుతారు? మాకన్నా మీకే రూల్స్ ఎక్కువ తెలుసు కదా సార్. ఒక సీనియర్ అడ్వకేట్ అయ్యుండి మీరు ఇలా అడగడం భావ్యం కాదు. ఫేక్ కరెన్సీ అన్నది దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన పెద్ద విషయం. కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈపాటికి మీకు అర్థమై ఉండాలి. మీ టైం బాగుండి ఇంకా ఇన్వెస్టిగేషన్ టీం రాలేదు. వచ్చుంటే ఆవిడ్ని ఇంట్రాగేషన్ చేసి ఉండేవారు. 3rd డిగ్రీ అంటూ టార్చర్ పెట్టుండేవారు. కేవలం మీ మీద గౌరవంతోనే సైలెంట్గా ఉన్నాం. ఒకసారి నా భార్యను చూసి రావచ్చా? ఓకే, చూడొచ్చు. థ్యాంక్ యూ. ఏమైంది ప్రసాద్? నాకు బెయిల్ రాలేదా? నీకప్పుడే చెప్పాను ఇదంతా వద్దు అని. 5 కోట్లు వాళ్ల మొహాన పడేసుంటే ఈ రోజు నేను ఇలా సెల్లో ఉండేదాన్ని కాదు కదా. ఎన్నిసార్లు చెప్పాలి భువనా? 5 కోట్లు ఇవ్వటం నాకు ఒక లెక్క కాదు. కానీ మనం డబ్బులిస్తే నువ్వు తప్పు చేసినట్టు అవుతుంది. ఆ నింద జీవితాంతం మోయాల్సి వస్తుంది. నీ స్నేహితుల ముందు తలెత్తుకుని ఎప్పటికీ తిరగలేవు. ఇప్పుడు నన్ను బయటికి ఎలా తీసుకొస్తావు ప్రసాద్? డబ్బులు ఎలా మారిపోయాయో నాకు తెలీదు, ఎవరు మార్చారో కూడా నాకు తెలీదు. రేపు ఇదే విషయం నేను కోర్టులో చెప్తే ఎవరైనా నమ్ముతారా? నాకు జైలు శిక్ష పడుతుంది. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? నేను చెప్పకూడదు తిండవు నీకు నచ్చుతుందా? చూడు, నేను ఒక లాయర్నని నువ్వు మర్చిపోతున్నావు. ఎంతమంది నేరస్తులకి శిక్ష పడేలా చేశాను, అంతమంది నిరపరాధులను కూడా నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చాను. ఆ విషయం నీకు తెలుసు. నా సిచ్యుయేషన్లో నువ్వు ఉంటే తెలిసేది ప్రసాద్. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడం కంటే మించిన నరకం మరొకటి లేదు. భువనా, ఇలాంటి సిచ్యువేషన్ని మొన్ననే కదా నేను ఫేస్ చేశాను. అప్పుడే మర్చిపోయావా? అప్పుడు నేనెలా నిరపరాధిగా బయటపడ్డాను, ఇప్పుడు నిన్ను కూడా నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ధైర్యంగా ఉండు. నేను ఈ సెల్లో ఉండలేకపోతున్నాను. ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఓర్పుతో ఉండాలి. మన సహనమే మనల్ని కాపాడుతుంది. టెన్షన్ పడద్దు, మేమంతా నీతో ఉన్నాం. జాగ్రత్త.